వెల్కమ్ టు అలగడ్డ మహిళక్స్. నేనండి మీ షాప్ లక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే నేను కూడా బాగుండండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ మాకైతే ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఈరోజు మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం రండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం తోట చూచినేమో చాలా బాగుందండి. చూడండి ఎలా ఉందో తోట. చూడడానికి అయితే చాలా బాగుంది. కానీ దీంట్లో అయితే కాపులు అయితే ఎవరు పెట్టుకోలేదు దీనికి, ఎందుకంటే అడవి కింద ఉంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అడవి కింద ఉందండి ఇది పొలం. అంటే మన పొలం పొలం పక్కలోనే ఉందండి ఇది. ఎందుకంటే వీళ్ళు కాపలా పెట్టుకోలేదండి ఎవరిని, ఎందుకంటే వాళ్ళ సోమతి ఎలా ఉందో మనకైతే తెలియదు. పైరైతే వేసుకున్నారు, కానీ దీనికైతే కాపలకైతే రాలేదు వాళ్ళు శనగలు. దీంట్లో అయితే పంది దాడి ఎలా ఉందో వెళ్దాం రండి, చూపిస్తాను. కిందికి చెప్పి చూడండి దాడి ఎలా, పందులు లోపల దాడి ఎలా చేశాయా అనేది అయితే మీకు చూపిస్తాను. అందుకేనండి నేనైతే పొలంలోనే ఉండేది. ఎందుకంటే మనం పిల్లప్పటి నుంచి సాకి దాలని ఇలా పెద్ద చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఇలాంటి నష్టం మాకు రాకూడదని నేనైతే కాపలైతే కంటిన్యూగా అయితే మన పొలం అయితే చేస్తున్నాము. చూడండి ఎలా పెట్టేసాయో. చూడండి ఫ్రెండ్స్, ఒక అరవై అయితే తినేసాయి. ఉంటుంది. చూడండి ఈరోజు నైట్ అయితే తినేసాయండి పందులు, ఎలా దాడి చేసాయో చూడండి. అందుకేనండి మేమైతే కంటిన్యూగా అయితే మన పొలంలో అయితే కాపులు అయితే కాస్తున్నాము. చీరలు కట్టినాము, తీగ చుట్టినాము. వీళ్ళు కూడా చీర చుట్టిరు, తీగ చుట్టిరు, కానీ దీనికి కాపలా లేరు కాబట్టి పడినాయండి. చూడండి ఎలా తినేసాయో. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. చూడండి కంకులు ఎలా వచ్చేసాయో చూడండి. చూడండి ఇక్కడ చూడండి ఎలా పెద్ద కంకో మొత్తం అయితే తినేసాయి లోపల. చూడండి కంకి ఇంక లేదండి, తినేసాయి పందులు. చూడండి ఎలా తినేసాయో పందులు. పెద్ద దాడి అది పెద్ద గుంపేసి వచ్చాయండి. ఇలాంటి గుంపు ఒకసారి వచ్చిందంటే చేను ఏముండదండి, అయిపోతుంది ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి గుంపు ఇంకొక గుంపు వచ్చి ఒక్కసారి కానీ ఈ పొలంలోకి అయితే వస్తే ఈ రైతుకైతే ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఒక్కసారి వచ్చే పొలంలోకి బుస్మాండం వేసేయను ఏమి ఉండదండి. బ్లేడ్ తీసుకొని ఉన్న గుండు కొరుకున్నట్టు ఉంటుందండి, ఇంకా పొలం ఏముండదు. ఎందుకంటే ఈ రైతు ముందుగానే హుషారు చేసి ఒక కాపలాదారిని కానీ పెట్టుకుని ఉంటే బాగుండని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైనా కానీ మించిపోయినది ఏం లేదండి. ఇప్పటికైనా కానీ మించిపోయినది ఏం లేదు. కాపలాదారిని అయితే పెట్టుకోవచ్చు ఈయన, ఎందుకంటే మళ్ళా రాకుండా దాడి జరగకుండా. కాకపోతే వీళ్ళ ఊరు చిత్రంపల్లి అండి. ఇక్కడ మనకైతే తెలిసిన ఏదన్నా ఎప్పుడైనా చూసి పోయి చేయగలరా? నేను చూసిన చెప్పిరా ఆయనకు ఇంతకీ పందులు పడినాయి మిషన్లు అని చెప్పిరా, కానీ రాలే ఆయన శనకాడికి. చూడండి ఫ్రెండ్స్, ఆయనకైతే మా వాళ్ళు చూసి అయితే చెప్పారంట మీ చేలో పందులు పడినాయి పెద్ద అయినా అని చెప్పారంట, కానీ ఆయన అయితే పట్టించుకోలేదండి. చూడండి ఎలా ఉందో పైరు. కనీసం పందులు పడినాయి అన్న తర్వాత ఒకసారి వచ్చి చూసుకోవాల్సింది ఆయన. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో కంకులు వలుచుకొని పప్పని తానే పెట్టాం మీరు. అంటే ఇక్కడ కంకింది అనుకోవాల్సిందేనా? చూడండి ఫ్రెండ్స్, దీంట్లో అయితే ఎప్పుడు ఇలాగుంటే మనమైతే కంకి ఉందని అనుకుంటాం, కానీ ఇక్కడైతే కంకి లేదండి. శుభ్రంగా అయితే పంది అయితే తీసుకొని వెళ్ళింది. చూడండి లేదు, కంకి లేదు. చూడండి కంకి అయితే లేదు. ఇలాంటి పరిస్థితి అండి మేమైతే. ఎందుకంటే పైరు వేసేదే కాదండి, కానీ దానికి కాపలాదారిని కూడా పెట్టుకోవాలి. ఇలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయినా కానీ కాపలాకైతే రావాలి. చూడండి అడవి కింద చేను కాబట్టి ఎన్నో పందులు ఎన్ని ఉంటాయో తెలియదు మనకు, లెక్క పెట్టిన పందులు అయితే ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, లెక్క పెట్టినంత పందులు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి, నాకైతే చాలా బాధ అయితే అనిపిస్తుందండి. చూడండి మొత్తం తినేసి
చూడండి ఫ్రెండ్స్, మనకు రైతు కంటే చూడండి ఎలా తినేసాయో పందులు. ఎందుకంటే వానకు ఈ రైతులు కూడా రాలేరండి పొలంలోకి, ఎందుకంటే వర్షం పడుతుందని ఏడవతంలే బురద బండి. అందుకేనండి మేమైతే ఎక్కడైతే ఉన్నాము కాపలాగా ఇంటికి పెంటకి తిరగలేకనే వీడియోలు కూడా సరిగ్గా కూడా పెట్టుకోలేకున్నాం మేము. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందేమని భయం అండి. ఎందుకంటే మనం సామి అని ఒకసారి అయితే వేసుకున్నాము. చూడండి ఎలా తినేసాయో. నాకైతే చాలా వరకు అయితే బాధ అనిపిస్తుందండి ఈ రైతుని చూస్తుంటే. ఎవరైనా రైతే కదండి. మనము చూడండి మొత్తం ఒలుచుకొని తినేసాయండి పందులు. కుక్కలు తిరిగినట్టు తినేయండి, ఇంకా ఏం లేదు. ఇంకా కుక్కలన్నా సరిగా ఏటకు వచ్చే సరిగా చేస్తాయో సేవో తెలియదు, కానీ ఈ పందులు అయితే బాగా చేసాయండి ఆట. చూడండి ఎలా దొక్కాయో. తల్లులు పిల్లలు అందరూ అయితే వచ్చారంటే అండి దీంట్లోకి పచారణ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఏం లేదు, ఒక అర్ధ చూడండి. మనకైతే ఇప్పుడు కూడా అయితే వానమాడం అయితే ఫుల్గా అయితే ఉందండి. వర్షం రెండుసేపు ఉంటే 10 నిమిషాల కల్లా పడతా అని అంటుంది. కానీ మేమైతే మీకైతే చూపిస్తున్నాను. మా సైడ్ అయితే ఫుల్గా అయితే వర్షం ఎలా వచ్చాము. కానీ మా వాళ్ళు ముందే చూసారంట, మా అబ్బాయిలు ఇద్దరు వచ్చి చూసారంట. ఆయన విషయాల్లో పందులు ఉన్నాయి చాలా ఘోరంగా తినేసినాయి అని అంటున్నారు అన్నారు. అందుకు మేమైతే వచ్చాము. కంకి ఇంక లేదులే, కంకి తిని ఊరికే బొప్పు ఒకటి పెట్టిపోయినాయి. అది కూడా తినొచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, కంకి అయితే చాలా పెద్ద కంకి అండి. ఈ పొలంలో ఉండే కంకి అయితే చాలా పెద్ద కంకి. ఏం కంపెనీ ఇది? కావేరా. చూడండి ఎంత పెద్ద కంకో. కంకిలో మా కంకులన్నా చిన్నగా ఉన్నాయండి కొంచెం, ఇవి అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. ఒక కంకి వచ్చి 3 మీద ఉంది. మీకైతే ఒకసారి సిపిఎలని నేనైతే వచ్చానండి ఇక్కడికి. చూడండి ఇక్కడైతే దాడి ఏం జరగలేదు. ఇంకా మనకైతే ఆ పావు ఎకర అయితే తినేసాయి పందులు. ఉండే ఇక్కడ బాగుంది కదా, శుభ్రంగా నీట్గా ఉందే. చూడండి ఎలా తినేసాయి. నేనైతే ఒకరో బాగుందిలే నీట్గా ఉందిలే అని అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా తినేసాయండి. చూడండి ఎలా తొక్కి పెట్టాయో. చూడండి ఫ్రెండ్స్, రైతు తన బిల్లంలాక బాగానే కష్టపడ్డాడు, కానీ కాపలాకైతే ఎవరిని పెట్టుకున్నాడో లేదో మనకైతే పెట్టుకోలేదండి. మేము పోయే దావలోనే ఉండేది. చూడండి ఫ్రెండ్స్, ఒక అర్ధ ఎకర అయితే అంటే తినేసేయండి. అంటే ఎన్ని మూటలు ఉంటాయి? ఎన్ని మూటలు తింటాయి? 15 క్వింటాలో 10 క్వింటాలో అంటండి. మొత్తం అయితే తినేసాయి, తొక్కి పడదొక్కినాయి అంతా. చూడండి ఎలా పడదొక్కాయో. చూడండి ఫ్రెండ్స్, అక్కడ తినింది సుబ్బురా అని. చూడండి మాకైతే వర్షం కూడా పడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే వర్షం కూడా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ముందుకైతే వెళ్ళాడు. నేను ఎందుకంటే పందులు అంటే ఆయన భయపడి వెనకాల నిలబడిపోయానండి. ఎందుకంటే చాలా వరకు పడుగులేసాయి కాబట్టి పందులు ఉంటాయేమని భయపడుతున్నానండి నేనైతే. ఏమన్నా గుళ్ళు పెట్టింటే ఏమని భయం అండి. ఓయమ్మ పాపం ఈ రైతు. అర్ధ దగ్గర జాచేది తినేసండి. ఇంకా ఇంకొకసారి వచ్చి పడితే ఏముండదండి. ఇంకా అది నేను చెప్పాను కదండి ఇందాకలా ఏముండదని. నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి రైతుని చూస్తుంటే. ఈ రైతు ఎవరో మనకైతే తెలియదు. మా ఆయనలు అయితే చూశారంట రైతుని. చూడండి ఇక్కడ చూడండి ఎలా తినేసాయో మన పందు ఫ్రెండ్స్. పంది మాంస్ చూడండి. వర్షం అయితే వస్తుందండి నాకు, ఎందుకంటే మనం మధ్యలో ఉన్నామండి.
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా చూడండి. మీకైతే మొత్తానికైతే మనం పందులు ఎలా దాడి చేస్తే ఎలా ఉంటుంది అనేది అయితే మీకైతే ఒకసారి అయితే చూపించానండి. ఎందుకంటే ఇలాగా మనకు అడవి కింద ఉండే రైతులకైతే ఒకసారని కాదు, కాపలు అయితే కంపల్సరీగా అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే పంది దాడి ఎక్కువ ఉంటుంది, అందుకోసం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. వాళ్ళు 20 రోజులు అనుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంకొక నెల అయితే ఉంటామండి. ఎందుకంటే 6 నెలలకే కానీ మాకు ఇప్పటికే కానీ గుండెలో మా చెయ్యి మా పొలాన్ని ఇట్లా గుండెలో పెట్టుకొని నిద్రపోతున్నామండి మేము. ఎందుకంటే చాలా భయం అండి ఇలా. ఎందుకంటే మనం సామిని మనం వేసుకున్న తర్వాత ఇలా దాడి చేస్తే మన పైరు కూడా అలా అయిపోతుందని నాకైతే చాలా భయంగా ఉందండి. అందుకే మేమైతే చుట్టూ చీరలు కట్టాము, తీగలు చుట్టాము, బెదుర్లు పెట్టాము. ఎన్ని పెట్టినా కానీ వస్తూనే ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయండి పందులు. కానీ మన పొలంలోకి అయితే ఇంతవరకు అయితే ఏ పంది అయితే రాలేదు. ఆ దేవుని దయ వల్ల. ఈ పంది దాడ చూడండి ఎలా ఉందో, నాకైతే చాలా బాధ అనిపించింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటారండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.